సో ఏది మీ ఫేవరెట్ బ్రాండ్? బియర్ లో అయితే నాకౌట్, బ్రాండీలో అయితే మ్యాన్షన్ హౌస్. ఓకే, సో ఇంగ్లీష్ పేపర్. సో సూపర్. దొరుకుతుంది. సంబడీస్ ట్రాష్ ఇస్ సంబడీస్ ట్రెషర్ అని. తక్కువ బడ్జెట్ చిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా అంటూ. డైలీ నీకు ఎంత ఖర్చు అవుతుంది అన్న? నా జేబులో ₹1 ఉండదు. నేను ఎవరైనా నాకు ఇది కావాలని చెప్పి నేను అడుక్కోను. నాకు ఇస్తే తీసుకుంటా. ఆకలి, బాధ, బేసిక్ ఎమోషన్ మనకు లేవు. వాంట్స్ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి కోరికలు అసలు లేవు. నాకేదో వర్కౌట్ అవుతుంది, నేను చేసుకుంటాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే హైటెక్ సిటీ రోడ్లో ఉన్నామన్నమాట. చూడవచ్చు ఇక్కడ ఈ రోడ్కి సంబంధించి కూడా మొన్ననే రీసెంట్గా కుమారి అంటే అయితే ఫుల్ వైరల్ అయింది. దాని తర్వాత కూడా అక్కడ ఆ మనిషి కూడా ఒక వైరల్ కావడం మనం చూస్తున్నాము. సో ఆ మనిషి చాలా మంది పిచ్చోడు అంటున్నారు. అలాగే అతడికి ఏం తెలివి లేదు, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతలేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. నిజంగా వాస్తవానికి అసలు ఆయన నిజంగానే పిచ్చోడా అంటే కొన్ని వీడియోస్ చూస్తే మాత్రం షాక్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ కొన్ని వీడియోస్లలో మనం చూసినట్టయితే మొత్తానికి ఆ టోటలీ ఈ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. సో తన మాటలతో కూడా ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ అయితే చేస్తున్నారు అనమాట. అందరినీ షాకింగ్కి కూడా గురి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో చూడవచ్చు ప్రజెంట్ నేను కనిపిస్తుందా, ఇది హైటెక్ సిటీ రోడ్లో కూడా ఇటు కొండ పక్కన అంటే డెడ్ ఎండ్ నుంచి లెఫ్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం ఆ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అక్కడ ఈ యొక్క నాకు ఈ టెంట్ కనిపించింది అనమాట. సో ఈ టెంట్లో అతన్ని వెతుక్కుంటా నేను మా టీం కూడా అతని కోసం చాలా వెయిట్ చేసినాం. సో మొత్తానికి అయితే మనం పట్టేసినాం అనమాట. ఈ రోడ్లో వస్తుంటే మాకు లెఫ్ట్ సైడ్లో ఒక టెంట్ లాగా కనిపించింది. ఇక్కడికి వస్తే ఎవరూ లేరు. సో కొంతసేపు మేము లిటరల్ ఒక 2-3 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మనకు ఆ మనిషి అయితే రావడం జరిగింది. సో తనతో కూడా నేను మాట్లాడిన క్లారిటీగా. సో ఇప్పుడు తను ఇక్కడే ఉన్నాడు అనమాట. సో అతను ఎవరు, మన లైఫ్ స్టైల్ ఏంది, అసలు ఎందుకు ఇలా మారాడు అంటే మనం వార్తలలో చూస్తున్నట్టయితే కొన్ని నిజాలు తెలుసుకున్నట్టయితే మేము ఆల్రెడీ అతని కోసం చదివాము. అతను ఒక డైరెక్టర్ అని చెప్పి విన్నాము. అలాగే తను చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఐటీ కంపెనీస్కి డైరెక్టర్ అని చెప్పి కూడా మనం విన్నాము. సో ఇవన్నీ చాలా వార్తలే విన్నాము. అసలు వాస్తవంగా ఎవరు, అతని పేరు ప్రేమ్ పి సతీష్ అని చెప్పి అయితే మనకు తెలుస్తుంది. నిజంగా ఆయన వాస్తవానికి ఆయన పేరు ఏం పేరు, సో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామని చెప్పి మా టీంతో ఇక్కడికి వచ్చేసిన. సో ఇంకెందుకు లేట్ వెళ్దాం. సో నేనైతే వెళ్తున్నా. సో వెళ్తే చూడవచ్చు మొత్తం మీద అసలు ఉండే ప్రదేశం అయితే కాదని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ అతను అగో అక్కడే ఉన్నాడు. సో చూడవచ్చు మనము అక్కడ పేపర్ కూడా చదువుతున్నారు. బ్రో హాయ్. సో బ్రో ఏంటి బ్రో, మొత్తం నేను లోపలికి వస్తే మొత్తం ఏదో ఎడారికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎడారి మధ్యలో మీరు ఉన్నారు. హాయ్ బ్రో. సో హాయ్ యూ. ఓకే, సో మీ ఇల్లు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే డన్ బ్రో. ఫస్ట్ ఎంట్రీ రాగానే నాకు ఇది కనిపిస్తుంది. సో ఏంటి బ్రో ఇది? ఓకే, మొత్తానికి ఒక వెస్టర్న్ అబ్బాయి లాగా కనిపిస్తున్నారు మాకు. వే ఆఫ్ యువర్ స్టైలింగ్ కూడా. సో పర్లేదు బ్రో, ఎందుకంటే మనము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, నేను నించోనే ఎక్స్ప్లోర్ చేస్తా. సో మీ ఇల్లు ఎలా ఉంటుంది? పర్లేదు పర్లేదు బ్రో. సో హ్యాండ్ కూడా హెల్త్ ఇష్యూ ఉన్నట్టుంది బ్రో. ఓకే, సో మీ ఇల్లు మాకు చూపించగలుగుతారా? ఇల్లు కాదండి, జస్ట్ వర్క్ ప్లేస్. ఇక్కడ కూర్చొని ఏదో వర్క్ చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు బోర్ కొడితే ఇక్కడ పడుకుంటాను. నైట్ ఎక్కడ ఇక్కడే అనుకుంటారా? డైలీ డే టు డే లైఫ్ మొత్తం మీరు జిప్ ఓపెన్ చేసి చూస్తే కనిపిస్తుంది. ఓకే, సో చూద్దాం. ఓకే, సో అంతా సెటప్ చేసుకున్నాం అనమాట మొత్తం. సో వ్యూయర్స్ ఒకసారి మనం చూద్దాము. ప్రేమ్ పి సతీష్ అంటే అన్న గురించి నేను ఇప్పుడే ఆ ఇంట్రోలు ఇచ్చాను. సో అతను పడుకునే స్పాటే ఇదనమాట. సో ఆల్రెడీ ఫుల్ సెటిల్ అంటే మొత్తం ఇక్కడ పెట్టేసుకున్నాడు, మొత్తం సెటప్ చేసుకున్నాడు. నైట్ ఇందులోనే తను పడుకుంటాడు. అలాగే చూడవచ్చు ఇక్కడ మొత్తం తను. బ్రో ఏంటి బ్రో మొత్తము సగం సగమే కనిపిస్తుంది నాకు, ఏది ఫుల్గా లేదు. ఇది ఒక స్టేట్మెంట్. సంబడీస్ ట్రాష్ ఇస్ సంబడీస్ ట్రెషర్ అని. అక్కడ ఇక్కడ వేస్ట్ ప్రోడక్ట్స్ మొత్తాన్ని నాకు కావాల్సిన బేసిక్ సెటప్ నేను చేసుకున్నాను. అన్ని యాంగిల్స్ నుంచి గాలి రావాలి, అన్ని యాంగిల్స్ నుంచి లైట్ రావాలి, డే నైట్ లైట్ రావాలి. కూర్చోడానికి చిన్న సోఫా సెటప్, రాసుకోవడానికి చిన్న టేబుల్ సెటప్, పడుకోవడానికి చిన్న. ఓకే, రాసుకుంటారు కూడా మీరు? ఇప్పుడు కాదు, ఇది రాసేవాడిని. ఇప్పుడు రాసే పరిస్థితిలో ఎందుకు బ్రో, ఏమైంది? చేయి కొంచెం. ఓకే, సో ఏంటి బ్రో ఎంట్రీ కాగానే నాకు ఇది కనిపిస్తుంది. ఏంది అసలు ఇది? బేసికలీ ఒక పాట్. మినిమల్ రిసోర్సెస్లో మ్యాక్సిమం ఫైర్ ఎట్లా తీసుకురావచ్చు అని చిన్న ప్రోటోటైప్. దాంట్లో ఇంత చిన్న రిసోర్సెస్ తోటి ఎక్కువసేపు మంట, ఎక్కువసేపు ఆప్టిమమ్ హీట్ ఎట్లా వస్తుంది చిన్న రీసెర్చ్. ఓకే, సక్సెసా? యా. సో మీరు ఫుడ్ ఎక్కడ వండుకుంటారు? మీరు ఫుడ్ ఏమి ఖర్చు లేకుండా కగ్గిపెట్టే ఖర్చుతో సరిపోతుందేమో.
అగ్గిపెట్టెలు మీకు హ్యాపీ బర్త్డే అని కట్ చేసి ఇక్కడ పడేసి రోడ్డు మీద వెళ్ళిపోతారు, సిగరెట్ తాగిన వాళ్ళు పడేసి వెళ్ళిపోతారు. అగ్గిపెట్టెలు తీసుకొని అగ్గిపుల్లలతో కూడా చేయొచ్చు. ఓకే, ఫుడ్ మరి అక్కడ ఇక్కడ మీకు తెలుసో తెలీదు అని పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో నుంచి భూజ అబ్రా ఇట్లాంటి బిల్డింగ్స్ లో నుంచి రోజుకి రెండు వ్యాగన్లు ఆఫ్ చెత్త పడేస్తా ఉంటారు. ఒకసారి వెళ్తే నేను స్టన్ అయిపోయేది. మీకు ప్యాక్స్ చెప్తా కొంచెం. ఫుల్లీ సీల్డ్ ప్యాక్స్, రాగి మాల్ట్ దగ్గర నుంచి నేను చాలా నేను కలెక్ట్ చేసి సీల్డ్ పీసులు అన్ని కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసి పెట్టాను. నేను అన్ని వాడలేదు, కొన్ని సీల్డ్ పీసెస్ ఉన్నాయి. చూసే ప్రయత్నం చేద్దాం కదా. అక్కడక్కడ దొరుకుతాయి మీకు. ఇక్కడ కనిపించే ఐటమ్స్ అన్ని ఇక్కడ నేను కలెక్ట్ చేసి నాకు పనికొచ్చేది కొన్ని తీసుకున్నాను, అన్ని ఇక్కడ వచ్చినాయి. సో ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటారు. ఓకే, ఒకళ్ళు ఫ్లవర్ పాట్లు పడేస్తారు, ఒకళ్ళు మగ్గులు పడేస్తారు, హ్యాండిల్ ఎరిగింది అనేది. ఒకళ్ళు ఇది యాక్చువల్లీ ఇక్కడ వచ్చిన తర్వాత పగిలింది, దానికన్నా మూతపోయిందని పడేశారు, ఇది గాలికి పగిలిపోయింది. ఓకే, దీని అన్ని మీరు రీయూజ్ చేస్తారా బ్రో? దాన్ని కొంచెం వాటర్ వేసి దాన్ని అతికిచ్చి సెట్ చేసి దాన్ని మళ్ళీ ఇక్కడ మొత్తం బ్లాక్ డాగ్, అది అప్పుడు మందు, బియర్లు, ఖజూరా అప్పుడప్పుడు. సో ఏది మీ ఫేవరెట్ బ్రాండ్? బియర్ లో అయితే నాకౌట్, బ్రాండీలో అయితే మ్యాన్షన్ హౌస్, ఓకే, రమ్లో అయితే ఓల్డ్ మాంక్, బకాడి వైట్, వోడ్కాలో అయితే అబ్సల్యూట్ మౌంటైన్ వోడ్కా. ఓకే, మిగతా అన్నీ వస్తుంటాయి పోతుంటాయి. ఇట్స్ ఓకే, నేను ఐఎమ్ నాట్ సో కాన్షియస్. ఇవి తప్ప మిగతా అన్ని ఏదైనా ఉంటాయి. ఓకే, స్మోక్ లో రెడ్ వీల్స్. ఓకే, చాలా సిగరెట్లు ఉండగానే మీరు ఓన్లీ రెడ్ వీల్స్ తాగడానికి కారణం ఏందన్న? ఏదో నా కనెక్షన్ నాకు వర్కౌట్ అవుతుంది. ఓ సూపర్. సో ఇదంతా అక్కడ అది కూడా మందే ఉంది. సో మళ్ళీ జ్యూస్ తాగుతున్నారు? ఎవరు ఇప్పిస్తే తాగుతున్నారు మీలాంటి వాళ్ళు. ఓకే, సో డైలీ నీకు ఎంత ఖర్చు అవుతుంది అన్న? నా జేబులో ₹1 ఉండదు. నేను ఎవరైనా నాకు ఇది కావాలని చెప్పి నేను అడుక్కోను, నాకు ఇస్తే తీసుకుంటా. ఆకలి, బాధ, బేసిక్ ఎమోషన్ మనకు లేవు. వాంట్స్ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి కోరికలు అసలు లేవు. నాకేదో వర్కౌట్ అవుతుంది, నేను చేసుకుంటాను. అంటే ఎక్కువ డేస్ ఎప్పుడైనా గడిపారా ఫుడ్ లేని రోజులు? కానీ నాకు బాగా గుర్తుండి అసలు ఫుడ్ ఏమి తినకుండా ఓన్లీ వాటర్ పైన సర్వైవ్ అయినాయి 7 days అంటే. ఓకే, 1 week. మీకు తెలుసో లేదో, చరిత్రలో పొట్టి శ్రీరాములు అని ఒక పెద్ద ఆయన ఉండేవాడు. స్టేట్ రావడానికి ఆయన 35 రోజులు 45 రోజులు నిరాహార దీక్ష చేసిన. అసలు ఏం తినలేదు నేను. ఆఫ్టర్ ఆల్ 1 week. చాలా మంది యోగులు, ముళ్ళు, ఋషులు నెలల తరబడి, సంవత్సరాల తరబడి అంటూ ఉంటారు. పెద్ద మిరకలేం కాదు, మన బాడీలో బోల్డ్ అంత కొలెస్ట్రాల్ ఉంటుంది. ఓకే, ఏం ఫుడ్ సప్లై లేకపోతే అది తీసుకుంటుంది. దాంట్లో అక్కడ బుక్ కూడా కనిపిస్తుంది బ్రో, భగవద్గీత. ఓ అటు జూమ్ చేసుకో ఒకసారి. మన వ్యూవర్స్ చూడొచ్చు, ఇక్కడ ఉండి కూడా భగవద్గీత చదువుతున్నాడు బ్రో. అలాగే ఆ న్యూస్ పేపర్ విషయానికి వస్తే ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, ఎందుకంటే మీకు న్యూస్ పేపర్ ముఖ్యంగా నేను చూపిస్తాను మీకు. తను ఇక్కడ ఒకసారి అన్న మీ న్యూస్ పేపర్ చూపిస్తారా? ఈ రోజు కాదు, ఆ రోజు చదవాలనిపిస్తుంది. సో ఇంగ్లీష్ పేపర్, సో సూపర్. దొరుకుతుంది. ఓకే, ఇంగ్లీష్ పేపర్ కూడా చదువుతున్నావు. సో తక్కువ బడ్జెట్ చిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా అంటూ. సో ఇలా గడుపుతున్నారు మీ డేస్ అన్ని. సో వర్షం పడితే ఎట్లా బ్రో ఇక్కడ? అది వెదర్ ప్రొటెక్టెడ్ టెంట్ బ్రో, 2 layer అది. కొన్నారా ఇది? ఓకే, అలాంటిదే జరిగింది గిఫ్ట్. ఓకే, సో వర్షం పడ్డా కూడా నో ప్రాబ్లం అంటారు అందులో? లోపలికైతే నీళ్ళు రావు, పైనుంచి రావు, కింద నుంచి రావు, లోపలికి చీమలు కూడా వెళ్ళావు. ఓకే, మీరు ఇక్కడ ప్రదేశంలో ఉంటున్నారు, యానిమల్స్తో కానీ దాంతో ప్రాబ్లమ్స్ ఎప్పుడు జరగలేదు? నాకు యానిమల్స్ తోటి ఎప్పుడు ప్రాబ్లం లేదు. స్నేక్స్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇక్కడ కొన్ని ట్రీట్మెంట్లు జరుగుతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, రకరకాల జంతువులు వస్తూ ఉంటాయి, వెళ్తాను. నాకు జంతువులతో ఎప్పుడు ప్రాబ్లం రాదు. ఇప్పుడు కరవలే కూడా బయట చేయడం కరవటం అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న లవ్ బైట్స్ జరుగుతూ ఉంటాయి, దానివల్ల నాకే ఇబ్బంది లేదు. ఓకే, వైల్డ్ యానిమల్స్ కూడా వస్తుంటాయి అప్పుడు. ఓకే, చూసారా మీరు? ఒకసారి నా ఇన్స్టాగ్రామ్లో 2-3 అప్లోడ్ చేశాను చూడండి. ఓ సూపర్. ఒక పైథాన్, ఒక బ్లాక్ కైట్, పిజియన్, ఐ థింక్ డాగ్స్ కొన్ని అప్లోడ్ చేశాను చూడండి. ఓ సూపర్. రైట్ అన్న, చివరిగా జనాలకు కానీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి కానీ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మనం యాజ్ ఎ లివింగ్ పైన అనుకోవచ్చు. ఏది చెప్పినా ఏది వినటానికి జనాలు రెడీగా లేరు. నువ్వెవడురా చెప్పేది, అసలు ఈడెవడు నాకు చెప్పడానికి అనే వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నువ్వేం పీకేవు లైఫ్లో, నువ్వెవడు నాకు చెప్పడానికి. ఇలాంటి జనరేషన్లో నా మాటలకి ఎంతవరకు విలువ ఉంటుందో, ఎంత మెసేజ్ ఉంటుందో నాకైతే తెలియదు. నాకు అనిపించింది, నాకు చెప్పాలనిపించింది, నేను చెప్తాను. అది ఎంతవరకు తీసుకుంటారో, యూ టేక్ ఇట్ ఆర్ ట్రాష్ ఇట్, డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఓకే, సో థ్యాంక్ యూ బ్రో.
మంచి టైం స్పెండ్ చేసినాం మీతోని. సో ఇంకా ఓపికతో కూడా ఇంకా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ.